90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. పాస్టర్ ప్రవీణ్ గారి విషయంలో జరిగినటువంటిది ప్రతి ఒక్కరూ వాళ్ళు స్పందించడం చూస్తూ ఉంటే భిన్నాభిప్రాయాలు, భిన్న కోణాలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. అటువైపు సమీ అనేటువంటి ఒక ముస్లిం సోదరుడు కూడా దానికి సంబంధించినటువంటి వాటిలో ఏదో జరిగింది అనుకునేటువంటి న్యూస్ కూడా ఒకటి బయటికి రావడం జరిగింది. భార్య చెప్పినటువంటి మాటలు వింటే కన్నీళ్ళు లాగవు మనకి. సో ఏం జరుగుతోంది అండ్ ఓవరాల్ ఇన్సిడెంట్పై కనుక మనం చూస్తే ఇది యాక్సిడెంటా, హత్య అనేటువంటి దాని మీద పలు అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇది ఎక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉంది అండ్ దీనికి సంబంధించినటువంటి త్వరితగతి న్యాయం జరగాలి అంటే ఏ విధంగా వెళ్తే బాగుంటుంది అనేటువంటిది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగర్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. సార్, జరిగిన ఇన్సిడెంట్ దగ్గర నుంచి అనే సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియాలో కానివ్వండి, రకరకాల కథనాలు చూస్తూ ఉన్నాం. చాలామంది ఎమోషనల్ అయినటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ దాంతోపాటు ఇది హత్య, యాక్సిడెంటా అనేటువంటి దాని మీద భిన్న కోణాల్లో ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఇష్యూ కూడా చాలా సెన్సిటివ్. ఓవరాల్గా చూస్తే మీకేమనిపిస్తుంది జరిగినటువంటి అంటే ఈ వృత్తాంతం కనుక మొత్తం మనం గమనిస్తే ఏం జరిగిందని మనం భావించాలంటారు? అసలు విషాదాంతంగా ముగుస్తున్న ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆకస్మిక మృతి మీద అనుమానాస్పద మృతిగా బిఎన్ఎస్ సెక్షన్ 194 మీద ఆల్రెడీ సెక్షన్ వీరయ్య గౌడ్ గారు, అంటే రాజానగరం ఎస్పీ గారు వీరయ్య గౌడ్ గారు ఈ యొక్క దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అయితే ఈ కథ జరిగిన ఎంటైర్ ఎపిసోడ్ని కానీ మనం చూసినట్లయితే నాగరాజ్ గారు అనేక రకాల ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒకటి రెండు కాదు, అనేక రకాల చిక్కుముడులు ఉంటాయి. ఒక లింక్కి ఒక లింక్ పెట్టుకుంటుంటే అనేక రకాల చిక్కుముడులు అనే ప్రశ్నలు ఎన్నో విధాలుగా తలెత్తే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఫస్ట్ క్వశ్చన్ ఇందాక మనం లాస్ట్ వీడియోలో కూడా మాట్లాడడం, ఒకసారి రిపీట్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. అసలు విషయం కంటెంట్ మామూలుగా మాట్లాడతాను, చివరి దాకా వీడియోని అయితే మొత్తం తప్పనిసరిగా చూడండి. అయితే ప్రవీణ్ పగడాల గారు అసలు ఎందుకు వెళ్ళారు చాగల్లో వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఇంతకు ముందు వెళ్ళారా? ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం జరిగింది. ఆ చాగల్లో మార్గ మధ్యంలో ఆయన ఒక లగేజ్తో కూడా వెళ్ళడం జరిగింది. ఆ ఎంటైర్ మనం ఆ బైక్ ఆయన మూవ్ చేసుకుని వెళ్తున్నప్పుడు మనకి నేను ఎస్పీ గారు కూడా మాట్లాడడం జరిగింది. అందులో ఒక లగేజ్ బ్యాగ్ కూడా తీసుకెళ్తున్నారు అందులో. అయితే మనకి అందిన సమాచారం మేరకు మనం ఏమనుకుంటున్నాం అంటే ఎస్పీ గారు చెప్పిన రివీల్ చేసిన ఇన్ఫర్మేషన్ని మనకి ఇక్కడ గడిచిన గంటకి వస్తుంటే కొన్ని అప్డేట్స్ మనం చూసినట్లయితే కొత్త వ్యక్తుల యొక్క పేర్లు కూడా దీనిలో వినిపిస్తున్నాయి. అంటే కొవ్వూరు బ్రిడ్జ్ దగ్గర దాటేటప్పటికి ఆయన మోటార్ సైకిల్ బైక్కి ఉన్నటువంటి హెడ్ లైట్ అక్కడ వెలగట్లేదు, ఓన్లీ ఇండికేటర్స్ వేసుకుంటూ ఓవర్టేక్ చేస్తున్నారు ఆ లారీకి ఉన్నటువంటి ఫోటో. అయితే వెళ్ళారు, అక్కడ నుంచి 6 కిలోమీటర్ల 300 మీటర్ల డిస్టెన్స్లో ఆయన అక్కడ హత్య, అంటే ఎక్కడైతే ఆయన మృతి చెందినటువంటి ఆ ప్రదేశానికి సుమారుగా 6 కిలోమీటర్ల 300 మీటర్లు ఉంది. ఈ ఎంటైర్ 6 కిలోమీటర్ల 300 మీటర్ల డిస్టెన్స్ అన్నది హెడ్ లైట్ లేకుండా ఒక వ్యక్తి ప్రయాణం చేయడం సాధ్యమా? ఇది ఫస్ట్ క్వశ్చన్ నాగరాజ్ గారు. ఎందుకంటే అంత మిడ్ నైట్ రాత్రి 11 గంటల 31 నిమిషాల టైంలో జర్నీ చేయాలంటే డెఫినెట్గా ఆలోచించండి. ఒక మనిషిగా ఆలోచన, మనం 100 మీటర్లు 200 మీటర్లు వెళ్ళడమే కష్టం. అట్లాంటిది ఇండికేటర్ లైట్ తోటి 6 కిలోమీటర్ల 300 మీటర్లు డిస్టెన్స్ ప్రయాణం చేయడం సాధ్యమా? అది మిడ్ నైట్ 11 గంటల 31 నిమిషాలకు ఫస్ట్ వీడియో ఫుటేజ్. అంటే అక్కడ నుంచి 6 కిలోమీటర్లు వెళ్ళడానికి కనీసం ఒక 10 నిమిషాలు వేసుకోండి. 10 నిమిషాలు ఈయన ఒక 30 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళినా, ఒక 40 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళినా అట్లీస్ట్ అక్కడ వెళ్ళడానికి 15 నిమిషాలు పడుతుంది. 15 నిమిషాల పాటు హెవీ ట్రాఫిక్ లోడ్స్ తిరుగుతున్నాయి, పెద్ద హెవీ వెహికల్స్ నడుస్తుంటే ఒక నేషనల్ హైవే NH-16, అది ఆ NH-16 ఎంత హెవీ లోడ్ ఉంటుందో తెలుసు మనకి. అంటే కొత్త రోడ్డు కాబట్టి, అది కూడా బ్రిడ్జ్ నుంచి వస్తున్న రోడ్డు. అంటే రాత్రిపూట అంత జర్నీలో హెడ్ లైట్ లేకుండా జర్నీ చేయడం కష్టమా? అంటే ఇక్కడ అనుమానాస్పద వృద్ధి ఏంటంటే ఎక్కడో జరిగిన సంఘటన తీసుకొచ్చి ఇక్కడ ఆయన వేసి పడేశారా? కొన్ని ప్రశ్నలు మనకు కూడా ఉదించే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇంకొకటి, ఈ ఇష్యూ గురించి మనం మాట్లాడుకుంటే కొత్త వ్యక్తుల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. అందులో ఒక పేరు మహమ్మద్ సమీ. ఇది క్వశ్చన్ నెంబర్ 1. అయితే క్వశ్చన్ నెంబర్ 2 ఒక డౌట్ రైజ్ అవుతుంది. ఈయన కాల్ డేటాలో మనకి ఎస్పీ గారు చెప్పినట్టుగా లాస్ట్ కాలం మాట్లాడేటువంటి పర్సన్ ఎవరంటే రామ్మోహన్ RJY అని చెప్పి ఆయన కాల్ డేటాలో ఉన్నట్టుగా తెలిసింది. రామ్మోహన్ RJY గారు ఎవరంటే దానికి చెప్తూ ఆయన ప్రతిసారి ప్రవీణ్ పగడాల గారు ఎప్పుడు రాజమండ్రి వచ్చినా ఆయనకి వసతి, అకామిడేషను, భోజన సౌకర్యాన్ని కూడా ఈయన ఏర్పాటు చేస్తారని చెప్పడం జరిగింది. ఆ లాస్ట్ కాలంతో మాట్లాడిన తర్వాత ఇతను ప్రవీణ్ పగడాల అని చెప్పడం కూడా జరిగిందని చెప్పి రివీల్ చేయడం జరిగింది. అయితే నేనేమంటానంటే ఓన్లీ లాస్ట్ కాల్ ఒకటే కాకుండా గడిచిన లాస్ట్ 1 వీక్ బ్యాక్ నుంచి ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళందరి మీద కూడా ఒక నిఘా పెట్టగలిగితే, ఒక ఎంక్వైరీ కమిషన్ లాంటిది ఒకటి చేయగలిగితే మాత్రం ఒక అవకాశం కూడా ఉంటుంది నాగరాజ్ గారు. ఎందుకంటే ఇది మామూలు అనుమానాస్పద మృతిగా నేను చెప్పినట్టుగా బిఎన్ఎస్ సెక్షన్ 194 ప్రకారం అయినప్పటికీ కూడా ఇది చాలా చిక్కుముడులతో ఉన్నటువంటి ఒక ఇష్యూగా జరుగుతుంది. ఇది కేవలం ఒక వ్యక్తి ఏదో సూసైడ్ చేసుకున్నారు, రోడ్డు ప్రమాదంలో జరిగిపోయినటువంటి సంఘటనగా చూస్తున్నారు తప్పించి అది కాదు యాక్చువల్గా జరగాల్సింది. ఎందుకంటే కొంతమంది వ్యక్తుల యొక్క మత విశ్వాసాలకు ముడిపడినటువంటి విషయం. ఎందుకంటే 1 మంత్ బ్యాకే ఇదే ప్రవీణ్ గారు ఎక్స్ వేదికగా
మాట్లాడుతూ నా మీద అటెంప్ట్ టు మర్డర్ కూడా ఉంది, నన్ను థ్రెట్ చేసే అవకాశం కూడా ఉందని కూడా మాట్లాడడం జరిగింది. దానికి నిదర్శనంగా ఒక కొత్త వ్యక్తి పేరు బయటకు వస్తుంది. ఆ కొత్త వ్యక్తి పేరు ఎవరు? మహమ్మద్ సయ్యద్ సమీ. ఈ మహమ్మద్ సయ్యద్ సమీ ఎవరు అంటే, ఇంతకు ముందు ఒక సందర్భంలో ప్రవీణ్ పగడాల గారు ముస్లింల యొక్క మహమ్మద్ ప్రవక్తని కించపరుస్తూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదానికి మనకి వేదిక కూడా చాలా ఉన్నాయి, సోషల్ మీడియా వేదికగా. దీనికి ఆయన రిటార్ట్ అయ్యి ఈ సయ్యద్ సమీ అనే వ్యక్తి ఇమీడియట్గా January 31 మీరు మహమ్మద్ ప్రవక్త మీద మీరు చేసిన వ్యాఖ్యల్ని మీరు వాపస్ చేసుకోకపోతే మీ మీద ఫత్వా జారీ చేస్తాం, అంటే మీకు అది ఫత్వా అంటే తెలుసు, అది ఎలాంటిదో, ఫత్వా జారీ చేస్తుంటే మిమ్మల్ని చంపేస్తాం అన్నటువంటి వర్డ్ని కూడా వాడడం జరిగింది. అది ఆల్రెడీ ఉంది. January 31 ఎప్పుడైతే ఈ యొక్క న్యూస్ వచ్చిందో ఇమీడియట్గా ఆయన రెస్పాండ్ అయ్యి నేను వాపస్ చేసుకుంటున్నాను, మహమ్మద్ ప్రవక్త మీద ఉన్నటువంటి వ్యాఖ్యల్ని వాపస్ చేసుకుంటున్నానని చెప్పడం కూడా జరిగింది. ఇది జరిగి January 31 అయిపోయింది. అయితే దీని మీద స్పందిస్తూ మహమ్మద్ సమీ కూడా ఈరోజు మార్నింగ్ ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ఆయన ఏంటంటే, మేము రంజాన్ మాసంలో ఇటువంటి చేసే సంఘటనలు మా ఆలోచనలు కాదు, ముఖ్యంగా నాకు ఆ సంఘటన అప్పటితో అయిపోయింది, నేను ఆయన ముఖాన్ని ఎప్పుడు చూడలేదు, ఆయన కూడా నన్ను ఎప్పుడు చూడలేదు, ఈ సంఘటన అప్పటితో ఫుల్ స్టాప్ పెట్టేశాం, కానీ ఈ సంఘటనకి నాకు ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా ఇందులో ఎవరైనా దోషులు ఉంటే వాళ్ళని పట్టుకుని ఉరి తీయాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి, లోకేష్ బాబు గారికి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఒక వీడియో కూడా మనకు వైరల్ అవుతుంది. అయితే ఇక అనుమానాస్పద మృతిగా ఉన్నటువంటి విషయం ఒక కంటెస్ట్ అయినప్పటికీ కూడా దీని మీద రకరకాల చిక్కుముళ్ళు ఉన్నాయి. నేనేమంటానంటే, ఈరోజు ప్రవీణ్ పగడాల గారి యొక్క భార్య జెసికా ప్రవీణ్ పగడాల గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆవిడ కూడా, అంటే వ్యాఖ్యలు అంటే ఆవిడ మాట్లాడిన మాటలు 4 మాటలు మాట్లాడినప్పుడు కూడా ఆవిడ ఒక మాట అన్నారు, మా ఆయన మీద ఎవరైతే హత్యా ప్రయత్నం చేశారో మా ఆయనకి హత్య చేసిన కంటెస్ట్ ఆవిడ కన్ఫర్మ్ అయిపోయారు. అక్కడ కన్ఫర్మ్ అయిపోయి మేము వాళ్ళని క్షమిస్తాం, వీళ్ళేదో బ్రతుకున్నటువంటి ప్రవీణ్ గారు కూడా క్షమిస్తారేమో కానీ మేము కూడా క్షమిస్తామన్న వర్డ్ని వాడారంటే, ఏదో బహుశా వాళ్ళకు ఉన్నటువంటి ఆ మత విశ్వాసాల పరంపరంగా మాట్లాడవచ్చు, కానీ మత విశ్వాసాలు వేరు, రాజ్యాంగం వేరు, యాక్ట్లు వేరు, చట్టాలు వేరు. ఇక్కడ ఎవరైనా హత్య ప్రయత్నం చేసినా, హత్య చేసినా వాళ్ళ మీద శిక్షలు, దాని న్యాయాలన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ జెసికా గారు చేయాల్సింది, నేను ఈ వేదిక ద్వారా జెసికా పగడాల గారిని ఒక కోరుతున్నాను, ఏంటంటే ఇది అనుమానాస్పద మృతిగా చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక్కసారి డిమాండ్ చేయండి రాష్ట్ర ప్రభుత్వానికి సిబిఐ ఎంక్వైరీ అన్నది కానీ మీరు డిమాండ్ చేయగలిగితే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది, లోకేష్ గారు మాట్లాడడం జరిగింది, వంగలపూడి అనిత గారు మాట్లాడడం జరిగింది. ఇలాంటి సందర్భాల్లో సిబిఐ దర్యాప్తు ఖచ్చితంగా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మీద నాకు నమ్మకం లేదని కాదు, ఇక్కడ సిబిఐ దర్యాప్తు అంటే ఇది కేవలం ఒక మత విశ్వాసాలకు సంబంధించింది. అంటే ఒక వ్యక్తి ఒక హత్య, అటెంప్ట్ టు మర్డర్ జరిగింది అన్నటువంటి ఆ కోణం చేస్తే రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకున్నాం, వాళ్ళు దర్యాప్తు ఎక్సలెంట్గా చేస్తారు. కానీ సిబిఐ దర్యాప్తు ఉందంటే కొన్ని లిమిటేషన్స్ దాటి చేసే అవకాశం కూడా ఉంటుంది. ఒక వ్యక్తుల యొక్క ప్రమేయాలు, ఒక వ్యక్తుల యొక్క లోబడి కాకుండా దర్యాప్తు అద్భుతంగా చేసినప్పుడు కూడా సిబిఐ ఎంక్వైరీ అనేది కొన్ని విశేష అధికారాలు ఉంటాయి వాళ్ళకి. ఆ విశేష అధికారాల్లో ఇది ఎవరెవరికి ప్రమేయం ఉండే అవకాశాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బహుశా కేఏ పాల్ గారు కూడా ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ గారు కూడా దీని మీద చాలా సార్లు వాయిస్ వినిపిస్తున్నారు గడిచిన 2 రోజులుగా. అయితే నేనేమంటానంటే, ఇది సిబిఐ దర్యాప్తులోకి వెళ్ళగలిగితే మరి కాస్త విషయాలు లోతుగా వచ్చే ప్రయత్నం ఉంటుంది. అది ఏ మత విశ్వాసాలకు లోబడైనప్పుడు కూడా, మత విశ్వాసాలు వేరు, సమాజంలో ఒక వ్యక్తిగా బ్రతకడం వేరు. సమాజంగా వ్యక్తిగా బతికిన తర్వాతే మత విశ్వాసాలు వెలుగులోకి వస్తాయి. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం చేస్తున్నటువంటి దర్యాప్తే కాకుండా సిబిఐ ఎప్పుడైతే వెలుగులోకి వస్తుందో పూర్తిగా దీని యొక్క వివరాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. నాగరాజు గారు చూద్దామండి. అంటే మీరు చెప్పినటువంటి విధంగా కనుక చూస్తే భిన్న కోణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి, ఒకే యాంగిల్లో చూడడానికి కూడా లేదు, చాలా కోణాలు మనకు కనిపిస్తున్నాయి. అండ్ మీరు చెప్పినట్లు మేబీ సిబిఐ దాకా వెళ్తే దీనికి సంబంధించినటువంటి క్లుప్తంగా ఒక్కొక్క జస్టిస్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుందేమో, చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.